జగన్మోహన్ రెడ్డి వినియోగించుకున్నటువంటి ఐపాక్ కానీ, లేకపోతే టీడీపీ వినియోగించుకున్నటువంటి షో టైమ్ కానీ, ఈ 2 మీద కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే నాయకులైనటువంటి వాళ్ళు నేరుగా ప్రజలతో సంబంధాలు పెట్టుకోవాలి కానీ, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఉన్నారని చెప్పి ఈ సర్వే సంస్థలు చెప్పటం ఏంటి అని చెప్పి. ఇవి ఇలా ఎవరికి వాళ్ళు తమ ఓన్ సర్వే సంస్థలు పెట్టుకోవటము మంచిదేనంటారా? లేకపోతే ప్రజలతో దూరం సర్వే సంస్థల పైన ఆధారపడతారని మీకు ఎవరు చెప్పారు? సర్వే సంస్థలు సపోర్టింగ్ ఉంటాయి. ఇప్పుడు మనం వ్యాసం రాయాలనుకోండి, కంప్యూటర్ సాయం తీసుకుంటాం. కంప్యూటర్ రాయదు కదా, కానీ కంప్యూటర్ స్పెల్ చెక్ చేస్తుంది, ఎడిటింగ్లో సులభం అవుతుంది. అంతే తప్ప మనకు చాట్ జీపీటీతో కోడ్లు రాసుకుంటున్నారు. తర్వాత ఆ కోడ్ కరెక్టా కాదని వెరిఫై చేసుకుంటున్నారు. చాట్ జీపీటీ రాసిందే ఫైనల్ అవుతలేదు కదా. అందువల్ల ఈ కన్సల్టింగ్ ఏజెన్సీస్ కొంత ప్రొఫెషనల్గా సపోర్ట్ ఇస్తారు. ఫీడ్బ్యాక్ కలెక్షన్లో కానీ, అడ్వర్టైజింగ్లో కానీ, ఒక స్లోగన్స్ను ఖాయం చేయడంలో కానీ, సో ఈ ప్రజలను ఆకర్షించడానికి ఎత్తుగడలు వేయడము, వీళ్ళు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయడం, ఇలాంటివి సహకరిస్తాయి. కానీ రాజకీయ పార్టీలు మొత్తం అన్ని వదిలేసి వాళ్ళ మీద ఆధారపడ్డారనుకుంటే అది పొరపాటు. అలా ఆధారపడితే రాబిన్ శర్మనే పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్లో గెలవాలని చూసుకుంటారు కదా. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడే ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి కావాలి, ఇంతమందిని గెలిపించినాడు కదా. సో అందువల్ల అది వాళ్ళకు తెలుసు, వీళ్ళకు తెలుసు. కానీ ఏపీలో చాలా మంది వైసీపీ నేతలు, అంటే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కానీ, ఎక్స్ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కానీ, ఐపాక్ని వాళ్ళు మాత్రమే నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోలేదు, మా అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదు, ప్రజలకి దగ్గరికి తీసుకోలేదు. ఓడిపోయినాక అంటే ఇలా గెలిచినప్పుడు అంటే ఓడిపోకముందు అంటే దానికి వాల్యూ ఉంటుంది కదా. అప్పుడు నిద్రపోయారా నాయకులు? ఇప్పుడు ఓడిపోయినాక లేచి అన్నీ పోస్ట్ మార్టం చేయడం సులభం కదా. పోస్ట్ మార్టం చేయడం ఈజీ. నిజంగానే ఐపాక్ను మాత్రమే ఆధారపడి పార్టీని వదిలేస్తే తప్పే. కానీ వాస్తవంగా ఐపాక్ అనే ఇష్యూ కాదు, పార్టీని నిర్వీర్యం చేసుకున్నాడు జగన్, అది నిజం. ఎందుకు నిర్వీర్యం చేసుకున్నాడు? ఐపాక్ వల్ల కాదు. నేను ప్రజలకు నేరుగా బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాను కదా, నాకు ఓటర్లు ఓట్లు వేస్తారు, పార్టీతో ఏం పని అనే రీతిలో వ్యవహరించాడు. అది దెబ్బతీసింది. అందువల్ల ఫీడ్బ్యాక్, పార్టీ ఆర్గనైజేషను, పార్టీ నుంచి వచ్చిన సమాచారం ఏమీ తీసుకోకుండా పూర్తిగా ఐపాక్ మీద ఎవరు ఆధారపడరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ షో టైం పైన ఆధారపడదా? ఇప్పుడు గెలిస్తే షో టైం ఆధారపడనట్లు, ఓడిపోతే ఆధారపడట్లా. ఇప్పుడు ఇదే ఇలాంటి ఐపాకే కదా 2019లో గెలిపించింది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ని విన్నాడు కదా. మరి అప్పుడు విన్నప్పుడు కరెక్ట్ ఎట్లయింది, ఇప్పుడు విన్నప్పుడు తప్పు ఎట్లవుతుంది? అందువల్ల నాయకులు ఏంటంటే ఓటమికి తమ తప్పు లేదు, బయట ఉంది తప్పు అని చెప్తున్నారు. జగన్ అయినా మంచిదే, జక్కంపూడైనా మంచిదే. తమ తప్పులు ఒప్పుకోకుండా ఇతరులపైన వేయడం అనేది. బట్ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో పార్టీ నిర్వీర్యం కావడం అనేది ఒక కీలకమైన అంశం. అది జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు.